ఏమిటి అంతవరకు వచ్చాడా? బెదిరిస్తే దారికి వస్తాడనుకున్నాను కానీ ఎంత ముదిరిపోతాడనుకోలేదు. ఇప్పుడు ఏమిటి చేయడం? ఇటు నుంచి తగ్గపోతే అటు నుంచి నరుకు రావడమే. అంటే ఆ అమ్మాయిని బెదిరించడం. బెదరకపోతే ఏం చేస్తానో మీకు అనవసరం. మీ అబ్బాయి అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదు, అంతేగా? నాకు కావలసిందంటే ఎవరు ఏమైనా సరే నా బిడ్డ నాకు దూరం కాకూడదు, వాడికి దగ్గర కాకూడదు. నేను మీకు, మీరు నాకు దగ్గరున్నంత వరకు ఎవరిని కలపమన్నా కలుపుతాను, ఎవరిని విడదీయమన్నా విడదీస్తాను. వస్తా. ఆ అమ్మాయి అరుణ నేను చెప్పిన చోటుకి తీసుకురండి. చాలా తెలివైంది, జాగ్రత్త. చాలా సంతోషం అమ్మా. డాక్టర్ శేఖర్ లాంటి వ్యక్తి నీకు భర్తగా లభించడం నీ అదృష్టం అమ్మా. నీ పెళ్లికి రావటమే కాదమ్మా, సొంత అమ్మాయిలాగా తాళి నా చేత్తో తీసుకొచ్చి దగ్గరుండి నీ పెళ్లి జరిపిస్తానమ్మా. ఎవరు చేశారు ఈ దారుణం? ఇంకెవరు బాబు? ఆ దయానిదే. ఆ స్థలం ఎందుకు కావాల్సి వచ్చింది వాడికి? ఈ జ్ఞానం కోసం అంట బాబు. అజ్ఞానంలో మా గుడిసెలు పీకి ఇక్కడ విజ్ఞాన మందిరం కట్టిస్తారట బాబు.
దయానిధి. ఆ ప్రతాప్ గారి జనాన్ని రెచ్చగొట్టి దొమ్మిగా వ్యాపారస్తుల మీద విరుచుకు పడుతున్నాడు సార్. ఎస్ సార్, మనం ఆలస్యం చేస్తే పెద్ద పెద్ద నేరాలు జరిగిపోతున్నాయి సార్. మిస్టర్ దయానిధి, కూటికి గుడ్డకు గతి లేని పేద ప్రజల గుడిసెలు పీకించి వాళ్లకు నిలువు నీడ లేకుండా చేశావు. ఆ స్థలంలో మేడలు మిద్దెలు కడదామనే అన్యాయంగా ఆక్రమించిన ఆ స్థలాన్ని వాళ్ళకిచ్చాయి. ప్రభుత్వం కళ్ళు గప్పి దిక్కులేని పేదవాళ్ల దగ్గర దోచిన డబ్బు, ధాన్యం, బంగారం మీలో ఎవరెవరు ఎక్కడెక్కడ దాచారో చెప్పు. నీ తప్పు ఒప్పుకుని నిజాన్ని బయటపెట్టు. అందుకు ఫలితంగా నిన్ను నిర్దోషిగా వదలమని నేను, నా ప్రజలు నీకు అండగా నిలిచి ప్రభుత్వాన్ని కోరతాం. చెప్పు, మాట్లాడవే. ఈ హత్యా నేరం నా మీద తోయడానికి జరిగిన కుట్ర. రెడీ అయిందా? రెడీ అయిందండి. అయితే తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. పంతులు గారు, ఇదిగో మంగళసూత్రం కానివ్వండి. ఓం ధ్రువందే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువోదయోగ్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయత్. మాంగళ్యం తంతునానేన మమ దేవనహేతునా వందే భద్రావతువనే వందే వదనాం సదా. శేఖర్, అన్నయ్య, మనం మొదటిసారి అనుకోకుండా తీసుకున్నాం. ఇప్పుడు కూడా అనుకోకుండా నీ పెళ్లి చూసి అదృష్టం కలిగింది. విష్ యూ హ్యాపీ లాంగ్ వెయిటెడ్ లైఫ్. అన్నయ్య తేవలసిన తాళి తెచ్చిన ఈ మనిషి ఎవరా అని చూస్తున్నావమ్మా? నేనేనమ్మా, ప్రతాపల్లి. అన్నయ్య, పిల్లా పాపలతో కలకాలం చల్లగా వర్తిల్లండమ్మా. మరి ఈ మారు వేషం ఏంటన్నయ్య? అనుకోని నేరాల మీద పడినప్పుడు అనుకోని వేషాలు వేయక తప్పదమ్మా. వస్తానమ్మా, వస్తా శేఖర్. తీసుకున్నది పెళ్లి కాదు, ఆత్మహత్య. వాడు చేయబోయేది కాపురం కాదు, కాటి కాపురం. రావు గారు, మీలో ఎంత బాధ ఉన్నప్పటికీ దీవించాల్సిన కొడుకుని శపించడం భావ్యం కాదు. వాడు నా కొడుకు కాదు, పరువు ప్రతిష్టలు గంగలో కలిపే శనిగ్రహం. తండ్రి ఎస్తికలు గంగలో కలపవలసిన కొడుకు పరువు ప్రతిష్టలు గంగలో కలపడంలో తప్పే ఉందిలేండి. గిరి, వంగేనది గట్టు తెంచడం గొప్ప కాదు, అది తెగకుండా అడ్డు కట్టడమే ఆత్మీయులు చేయాల్సిన పని. ఆ పని చేయగలిగిన ఆత్మీయుడు నువ్వు ఒక్కడే బాబు.
రావు గారు. అవును ప్రకాష్, ఆ దౌర్భాగ్యుడు చేసిన గాయం మానాలంటే వెంటనే నువ్వు ఇంటల్లుడివి కావాలి. నా పరువు, ప్రతిష్ట, ఆస్తి, అంతస్తులకి వారసుడివి కావాలి. క్షమించండి, నాకంతటి దురాశ లేదు. ప్రకాష్, నా బిడ్డను చేసుకోవడం నీకు ఇష్టం లేదా? జైలు పెళ్లి చేసుకోవడం కాదండి, మీ ఆస్తికి వారసుని కావడం నాకు ఇష్టం లేదు. అవును నాన్న, అన్నయ్యకి లేని ఆస్తి మాకు అక్కర్లేదు. జయ, మీరిద్దరు కూడా నన్ను అవమానించాలని చూస్తున్నారా? ఎన్నటికీ కాదండి, మా పెళ్లి ఇంటి సమస్యల్ని పరిష్కరించాలి తప్ప పెంచకూడదని నా ఉద్దేశం. నీకు ఆ అనుమానం ఏమీ అక్కర్లేదు బాబు. నువ్వు ఇంటల్లుడు అయిన మరుక్షణమే సమస్యలు వాటంతట అవే పరిష్కారం అవుతాయి. ఒప్పుకో బాబు. సరేనండి, జయ నేను ప్రేమించుకున్నాం గనక మా పెళ్లి ఈ రోజు కాకపోతే మరో రోజైనా జరగక తప్పదు. కానీ ఈ స్థితిలో నేను ఒప్పుకోవడానికి మీ కారణాలు ఏమైనా నా కారణాలు మాత్రం వేరు. చాలా సంతోషం. జయం చూడటానికి అమ్మగారిని ఒకసారి తీసుకురా. అలాగేనండి, వస్తానండి. తొందరపడుతున్నారేమో అనిపిస్తుంది. తొందరపడకపోతే ఏం జరుగుతుందో నాకు తెలుసు గిరి. కావచ్చు, కానీ సొంత బిడ్డైనా పోలీసు వాడిని నమ్మకూడదు అంటారు. ఎంత ఆఫీసర్ అయినా భార్యకు బానిసే అని కూడా అంటారు. ఆహా, చూడు జయ, ఈ బెడ్ ఎంత బాగుందో. అలాగా? కావాలంటే పడుతుంది చూడు. చూస్తాను. ముందు తమరు లేవండి అబ్బాయి గారు. ఎందుకని అమ్మాయి గారు? ఈ బెడ్ నాది కనుక. నువ్వే నాదానమైనప్పుడు నీదైంది నాది కాదా? నేను తమ దానైన తర్వాత. ముందు లేవండి. ఇదిగో, ఇదేం బాగోలేదు. బాగానే ఉంటుంది. తమరు అలా వెళ్ళి వరండాలో పడుకోండి. అన్యాయం. నేను నీ కాబోయే భర్తనే. అందుకేగా తమతో పిక్నిక్ వచ్చాను, దిండు దుప్పటి ఇచ్చాను. ఇక దయచేయండి. నేను వెళ్ళను ప్లీజ్. Many sweet dreams. Jo, oh my darling. Good night. Good night, very good night. Sweet dreams, many sweet dreams. Jo, oh my darling. Good night. ఒంటరిగా పడుకుంటే ఒంటరి చంద్రుడు చూస్తాడు, కిటికీలోంచి వస్తాడు, కొంటెతనాలు చేస్తాడు. గంటగా నేను సాయం ఉంటే 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 జగడం మనకు వస్తుంది. Good night, very good night. Hi, sweet dreams, many sweet dreams. దూర వయసు అందాలు దొంగ చాటుగా
అయ్యేదాకా ఆశకు కళ్ళం వేయొద్దా. గుడ్ నైట్, వెరీ గుడ్ నైట్. స్వీట్ డ్రీమ్స్ మెనీ స్వీట్ డ్రీమ్స్. మదిలో నన్ను కట్టేశావు, గదిలోకొస్తే నెట్టేస్తావు. పదిలంగా ఒక మూల పడుకుంటా ఏమంటావు. లోనికి నిన్ను రానిస్తే రానిస్తే లోకం ఏమను